అధ్యాయము 28 నుంచి 32 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేసెను. నలభై ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవుడు మోషేతో ఏ రీతిగా ఆయన ప్రత్యక్షమవుతూ ఆయన ఏ రీతిగా మోషేని దర్శించాడో మరి దేవుడు మనకి జ్ఞాపకం చేయాలని ఈ రాత్రి ఆయన ఇష్టపడుతున్నాడు. గత వారం మీకు చెప్పాను, మోషేకు దేవుడు ఆ మిద్యాను అరణ్యములో ఆ హోరేబు కొండ దగ్గర ఆయనకు మండుచున్న పొద ఒకటి కనిపించింది. ఆ పొద కాలుతుంది, కానీ అగ్నిజ్వాలలో ప్రకాశించగలుగుతున్నాయి, కానీ ఆ పొద మాత్రం కాలిపోతా లేదు. ఆ పొద యొక్క నడుము నుండి ఒక దేవదూత ద్వారా లేక దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. మీకు చెప్పాను, దేవుడు ఎందుకు అబ్రహాం అనే మోషేకు అగ్ని ద్వారా ప్రత్యక్షమయ్యాడు. రెండవది, ఆ పొద యొక్క దర్శనాన్ని ఎందుకు చూపించాడు. మోషేని దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఆయన తన ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు. ఏ ప్రజలైతే అతను తృణీకరించారో, ఏ ప్రజలైతే అతను నిరాకరించారో అదే ప్రజలకు దేవుడు తనని ఒక నాయకుడిగా చెయ్యాలని దేవుడు చూపించాలి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఈ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనమండి. నిర్గమాకాండము క్షమించండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనమండి. 5వ వచనమండి. చూసారా, ఆయన అంటున్నాడు, ఎవరైతే మోషేని నిరాకరించిన వారికే దేవుడు మోషేని మరలా అతన్ని వారికి అధికారిగాను లేక ఆయన వారికి మోషేను ఒక విమోచకుడిగాను దేవుడే నియమించాడనమాట. అంటే ఏ ప్రజలైతే మోషేని తృణీకరించడానికి ఇష్టపడ్డారో, నిరాకరించారో, అంగీకరించలేదో అదే ప్రజలకు దేవుడు మోషేను ఒక నాయకుడిగా చేయాలనుకున్నాడు, లేక ఒక అధికారిగా చేయాలనుకున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలనుకున్నాడు. నేను చెప్పాను కదా, వచ్చే వారం మీకు చెప్తానని. ఒకటి, దేవుడు అగ్ని ద్వారా ప్రత్యక్షమయ్యాడు మోషేకి. రెండు, దేవుడు ఆ పొద కాలుతుంది, కానీ ఆ పొద మాత్రం కాలిపోతలేదు. ఈ దర్శనాన్ని కూడా ఇది కూడా దేవుడు చూపించాడు. ఈ రెండు విషయాల్ని మోషేకు ఎందుకు చూపించాడు దేవుడు? తనెవరిని తెలియచేయాలనుకున్నాడు మోషేకి కావాలి. ఎందుకంటే దేవుడు ఏదైనా మరి ఉపయోగించాడు అంటే, ఏదైనా ఒక పని చేశాడు అంటే అందులో చాలా ఆత్మీయమైన అర్థం ఉంటుందన్నమాట. అందుకనే దేవుడు చేసిన కార్యములన్నిటినీ కూడా ఏ మానవుడు ఈ భూమి మీద మరి వివరించలేడు. ఒకవేళ వివరించాలనుకున్నా ఈ లోకమే చాలదు అంటాడు ఆయన కదా. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము
25వ వచనం అండి. 25వ వచనం. యేసు చేసిన కార్యములను ఇంకను అనేకము కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్నే కానీ వివరించి రాయాలి అనుకుంటే ఈ భూలోకమే చాలదట. అంటే దేవుని యొక్క మాటకు ఎంత ఆత్మీయమైన అర్థం ఉంది అంటే ఆ మాటను భూమి మీద ఉన్న ఏ నరుడు కూడా దాన్ని వివరించాలనుకున్నా, తన జీవితకాలం అంతట్లో కూడా వివరించిన అది ఇంకనూ తరగనిదన్నమాట. అందుకన్నాడు దేవుని యొక్క మాటలన్నిటినీ, ఆయన చేసిన సూచక్రియలను కానీ అద్భుతాలు కానీ వివరించి రాయాలనుకుంటే ఈ భూలోకమే చాలదట. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేది చాలా గూఢార్థమైనది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఈ మర్మమును దేవుడు అందరికీ బయలుపరచలేదట, ఇది కొద్దిమందికి మాత్రమే ఈ మర్మాన్ని దేవుడు మరుగు చేశాడు అని బయలుపరిచాడు అంటాడు ఆయన. చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలండి. 4-5 వచనాలు. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మము పిడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచు ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. సరే, ఈ మర్మమును పూర్వకాలములో దీన్ని చాలామంది మనుషులు గ్రహించలేకపోయారు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసు ప్రభువారి ద్వారా అపోస్తులైన వారికి ప్రవక్తలైన వారికి ఆ మర్మమును దేవుడు బయలుపరిచాడు. ఏంటా మర్మము? దేవుని యొక్క సంగతులను గ్రహించగలగడానికి దేవుడు వారికి అలాంటి ఆత్మ సంబంధమైన జ్ఞానమును అనుగ్రహించాడు. ఈ మర్మము అంటే దేవుని యొక్క మాటల్లో ఉన్న మర్మాన్ని భూ సంబంధమైన ఏ మానవుడు కూడా అర్థం చేసుకోలేడు. వాళ్ళెంతో చదివి ఉండొచ్చు, ఈ లోకంలో ఎంతో జ్ఞానము కలిగి ఉండొచ్చు, భౌతికంగా వాళ్ళెంతో ఆస్తిపరులై ఉండొచ్చు, లోకములో తెలివితేటల చేత ఐశ్వర్యాన్ని ఘనతను ఆస్తిని సంపాదించవచ్చేమో కానీ దేవుని యొక్క సంగతులు మాత్రం వారికి అర్థం కావు. దేవుని సంగతులు అవి కొంతమందికి మాత్రమే, అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారికి మాత్రమే అర్థమవుతాయి, కానీ ఇవందరికీ అర్థము కావు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, అనాది కాలములో పూర్వకాలమున్న ఆ మనుషులకు దేవుని యొక్క సంగతులను దేవుడు మరుగు చేశాడు, వారు గ్రహించలేకపోయారు. యేసు ప్రభువారిగా దేవుడే మరలా భూమి మీదకి వచ్చి ఆ సంగతులన్నీ కూడా తను వెంబడించిన వారికి అర్థమయ్యేలాగా దేవుడు వారికి తెలియచేశాడు. అందుకనే క్రీస్తు యొక్క మర్మము అది ఈ లోక సంబంధమైన జ్ఞానము దాన్ని అర్థం చేసుకోలేదు. దైవ సంబంధమైన జ్ఞానము కలిగి ఉంటేనే తప్ప దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారికి మాత్రమే దేవుని సంగతులు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎందుకు మోషేను ఎలాగూ దర్శించాడు, తన్ను తానుగా ఎందుకు అగ్నిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన? చాలాసార్లు బైబిల్ గ్రంథంలో చూస్తాం, మన దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన అంటాడు, మీరు ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం చదివితే ఇర్మియాను దేవుడు ఉదయకాల సమయంలోనే ఓ కుమ్మరవాణి ఇంటికి వెళ్ళమంటాడు. ఆయన కుమ్మరవాణి ఇంటికి వెళ్ళినప్పుడు మోషే కుమ్మరవాణి ఇంటికి ఇర్మియా కుమ్మరవాణి ఇంటికి వెళ్ళగానే ఆ చక్రం మీద ఆ సారి మీద ఒక మట్టి ముద్దను పెట్టి ఆ కుమ్మరవాడు ఓ కుండను తయారు చేశాడు. ఆయన చూస్తున్నాడు, ఆ కుండను తీసి మరలా ప్రక్కనెట్టే లోపలనే ఆ కుండ అతని చేతిలో చిదిగిపోయింది. మరలా ఆ కుండను పిసికి మళ్ళీ మట్టి ముద్దగా చేసి మరలా సారి మీద పెట్టి మరొక కుండను చేశాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇర్మియా నీకేం అర్థమైంది అని అన్నాడు. అయ్యా, నువ్వు చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది? నీ సంగతులు నేను ఎలా గ్రహించగలుగుతాను? నాకు అర్థం కావు కదా.
కుమ్మరివాడు మట్టి ముద్దను తీసుకున్నాడు, ఆ మట్టితో కుండను చేశాడు, తీసి పక్కన ఎడుతుంటే కుండ పగిలిపోయింది. మరలా మట్టి ముద్దను పిసికి మరలా సారి మీద పెట్టాడు, మరలా ఇంకో కుండను చేశాడు. ఇదే నాకు అనిపించింది, ఇంతకంటే నేనేమీ చూడలేదు, దీన్ని కూడా నేను గ్రహించలేదు, నాకేం అర్థం కాలేదు, నువ్వే చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇర్మియా, ఓ కుమ్మరివాడు మట్టి ముద్దనే ఇంతగా తయారు చేసినప్పుడు నేను చెడిపోయిన నా ప్రజలను నేను బాగు చేయలేనా? చెప్పు ఆ ప్రజలకి నేను ఒక కుమ్మరివాడును అని చెప్పు. అర్థమైందా? నేను ఒక కుమ్మరివాడిని అని చెప్పు. ఎందుకు అంటే చెడిపోయిన వారి బ్రతుకులన్నిటినీ కూడా నేను బాగు చేయగలిగిన దేవుణ్ణి. మరలా దేవుడు అంటాడు, మలాకీతో చెప్పినప్పుడు అంటాడు, మలాకీ, నేనెవరినో తెలుసా? ఓ కంసాలు లాంటి వాడును. కంసాలు అంటే అగ్ని లాంటి వాడును. నేనేం చేస్తానో తెలుసా? ప్రతి మస్టును నేను కాల్చివేయగలుగుతాను, బంగారంలో ప్రతి మస్టుని తీసివేయగలుగుతాను. నేను ఒక అగ్ని లాంటి వాడును. మరలా దేవుడు అంటాడు, మలాకి, నేనెవరినో తెలుసా? ఒక సాకలవాని సబ్బు లాంటి వాడును. ఏదైతే మురికి ఉందో ఆ బట్టను తెలుపుగా చేయడం కొరకే నేను ఒక సబ్బులాగా వాడికి ఉపయోగపడేవాడును. అందుకనే దేవుడు అంటాడు, మీరు విస్తారమైన సబ్బు రాసుకులను, మీ పాపము నాకు మరకవలే కనబడుతుంది అంటాడు ఇర్మియా 2వ అధ్యాయంలో. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే, ఒక మనిషిని శుద్ధి చేయడానికి ఈ లోకములో ఎన్నైతే పద్ధతులు ఉన్నాయో, లోకంలో వాటిని, చెడిపోయిన వాటిని బాగు చేయడానికి, అలాగే దేవుడు కూడా చెడిపోయిన మానవుణ్ణి, పాడైపోయిన మానవుణ్ణి బాగు చేయడానికి ఆయన కూడా అన్ని రకాలుగా ఉన్నాడు. ఆయన ఒక్కడే ఆయా రీతిలుగా, ఆయా రకాలుగా దేవుడు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు అన్నమాట. అందుకంటాడు, అనాది కాలంలో, నానా సమయములలో, నానా కాలములలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ఆయన ఆయా సమయాల్లో ఆయా రీతిలుగా ప్రత్యక్షమవుతూ వచ్చేవాడు. ఆయన ఒక్కొక్క రీతిలో, అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కలాగా. అందుకనే మనకు చెప్తూ ఉంటారు ఏంటంటే 7 కాలములు ఉన్నాయి అని. అంటే ఈ 7 కాలముల్లో, అంటే 7 యొక్క నిబంధనల్లో ఈ 7వ యుగంలో మనం వచ్చామట. 6 యుగాలు గతించిపోయాయి, ఇప్పుడు 7వ యుగంలోకి వచ్చాం. దేవుడు ఈ 6 యుగాల్లో కూడా 6 రకాలుగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. నేను దేవుడును అని చూపిస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి ఈ 7వసారి దేవుడు ఎలాగ ప్రత్యక్షం అవ్వాలి అనుకుంటున్నాడు అంటే, ఒక దహించు అగ్నిగా ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఈసారి దేవుడు మాత్రము ఆయన సమాధానముతో భూమి మీదకి రావాలనుకోవట్లేదు. భూమి మీద ఉన్న మానవుల కొరకే ఆయన సమాధానముతో కానీ ప్రేమతో కానీ రావాలనుకోవట్లేదు. ఆయన దహించు అగ్నిగా రావాలనుకుంటున్నాడు. ఈసారి దేవుడు వచ్చినప్పుడు ఆయన కనికరము చూపే దేవుడు కాదు, ఆయన రౌద్రాన్ని చూపేవాడు. అందుకని అంటాడు, నేను భూమి మీదకి ఇందుకొరకు మాత్రమే వస్తున్నాను, నేను అగ్ని వేయడానికే వస్తున్నానే తప్ప సమాధానముతో ఇంక భూమి మీదకి రావట్లేదు, నాకు సమాధానముతో ఇక పని లేదు అంటాడు ఆయన. కాబట్టి ఈ 6 యుగాలలో దేవుడు ఒక్కొక్క రీతిగా మానవులకు ప్రత్యక్షమవుతూ ఆయన సహాయము చేసేవాడుగా ఉన్నాడు. మీకు చెప్తాను, మొదటి యుగము ఆదాము దగ్గర నుంచి నోవహు వరకు ఒక యుగముగా లెక్క పెట్టారు. ఈ సమయంలో, ఈ యుగములో ఏం జరిగింది అంటే, వారు చెప్పింది ఏంటి అంటే, అందుకనే శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే, ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రళయము జరగబోతుంది, ఒక నాశనము రాబోతుంది. ప్రతి 1000 సంవత్సరాలకు, ఒక యుగానికి ఒక నాశనం అన్నమాట. ఆ తరం వారు చేసిన దాన్ని బట్టి దేవుడు అంటే భూలోకాన్ని మరలా పరిశుద్ధపరచడం కొరకే, పవిత్రపరచడం కొరకే దేవుడు ఒక్కొక్క యుగములో ఒక్కొక్కలాగా ఆయన పవిత్రపరుస్తూ వస్తున్నాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఆదాము దగ్గర నుంచి నోహు వరకు ఉన్న 10 తరాలలో వారు చేసిన పాపమును బట్టి భూలోకమంతా చెడిపోయినప్పుడు మరలా భూలోకాన్ని దేవుడు పవిత్రపరచాలనుకున్నాడు. ఆయన భూమి మీద ఉన్న సమస్తాన్ని పరిశుద్ధపరచాలనుకున్నాడు ఆయన. అప్పుడే జలప్రలయము చేత లోకమంతటినీ దేవుడు అంతము చేసి దేవుడు నోవహుకి ఒక ఓడలాగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. అందుకని అంటాడు, ఆ రక్షణ అనే ఓడలోనికి ఆ 8 మంది వెళ్ళడం వల్ల ఆ ఓడలో ఉన్నవారు క్షేమముగా జీవించగలిగారు.
ఆ వాడే క్రీస్తు యేసు అంటాడు పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే. కాబట్టి ఇది మొదటి యుగం. ఆ తర్వాత నుంచి దేవుడు నోహు దగ్గర నుంచి అబ్రహాము వరకు దేవుడు రెండవ యుగంగా చెప్పాడు. ఈ రెండవ యుగంలో దేవుడు ఎలాగ ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము కంటే, ఓ పొదలో కొమ్ములు చిక్కడిన ఒక పొట్టేలు వలె దేవుడు అతనికి కనపడుతూ వచ్చాడు. ఆయన వధకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె ఆనాడు అబ్రహాముకి ఇస్సాకునకు బదులుగా ఆ మోరియా పర్వతాల మీద ఆయన ఒక పర్వతం మీద తన కుమారుడిని ఇస్సాకు బదులుగా దేవుడే ఒక పొట్టేలుగా బలైపోవలసి వచ్చింది. ఆనాడు అబ్రహాము కుమారుడిని ఇస్సాకునకు బదులుగా దేవుడు ఆ రూపాన్ని చూపించాడు. ఆయన నేనెవరిని అనుకున్నావు, వధించబడే ఒక గొర్రె పిల్లను నీ కుమారుడికి బదులుగా వదిలించబడుతున్నాను. రెండవదిగా ఇది. మూడవదిగా అబ్రహాము దగ్గర నుంచి మోషే వరకు ఇదొక తరముగా లెక్క పెట్టారు. ఇప్పుడు దేవుడు ఎలాగ వారికి ప్రత్యక్షమయ్యాడు అంటే ఒక అగ్నిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. అందుకనే దేవుడు వారికి ఎలాగ కనపడ్డాడు అంటే ఒక అగ్నిగా ప్రత్యక్షమయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలతో 40 సంవత్సరములు దేవుడు పగల మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను దేవుడు ఉండి నేను అగ్నిని అని చూపించాడు. ఆయన నన్నెవరు ముట్టలేరు, నన్నెవరు తాకలేరు, నా దగ్గరికి ఎవరు రాలేరు. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరముల దేవుడు అలాగూ చూపించాడు. ఆయన ఒక అగ్నిగా దేవుడు చూపించాడు. ఆయన ఇది మూడవ యుగంగా చెప్తారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి దావీదు వరకు కూడా దావీదునకు దేవుడు ఒక బలిపీఠాన్ని, ఒక ఆలయాన్ని కట్టాడు దేవుడు. అందుకని అంటారు దేవుడు వారికి ఎలాగో ప్రత్యక్షమయ్యాడు అంటే ఒక మందిరము నాకు కావాలి, నేను మీ మధ్య నివసించడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలం అనేది నిర్మించాలి. ఆ పరిశుద్ధమైన స్థలాన్ని మోషే అంటే దావీదు మరలా తన పురమైన సియోను కోటలోనికి ఆ యెరూషలేముకి తీసుకురావడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన ఒక మందిరముగా దేవుడు చూపించాడు. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక్కొక్క యుగములో ఆయన ప్రత్యక్షమవుతూ 6వ యుగములో దేవుడు స్వయంగా తానే ఒక మానవుడిగా దిగివచ్చాడు. ఆయన ఈ 7వ యుగములో దేవుడు కృపాయుగముగా మార్చాడు. అందుకనే ఈ 6 యుగాల కంటే ఈ 7వ యుగమే చాలా ప్రమాదకరమైనది. ఈ 6 యుగాల కంటే ఈ 7వ యుగం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎలాంటిది అంటే ఎన్ని తప్పులు చేసినా శిక్ష రాదు. ఈ 7వ యుగం ఎలాంటిది అంటే ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా అసలు దేవుడు ఏమాత్రము కూడా శిక్షించడు. అలా శిక్షించకపోవడం వల్లే ఈరోజు మనుషులు భయం విడిచి ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఎలా జీవిస్తున్నారు అంటే ఈ రోజున లోకంలో ఉన్న మనుషులను చూస్తే అది దేవుణ్ణి ఎరిగిన వారు అనబడుతున్నవారు అలాగే ఉన్నారు, దేవుణ్ణి ఎరగలేని వారు అనబడుతున్న వారు కూడా అలాగే ఉండి ఇలాగూ జీవిస్తూ వస్తున్నారు. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే ఈ కృపాయుగములో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మనం చేసే తప్పులకి శిక్ష రాలేనంత మాత్రానికి మన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు మనం చేసే ప్రతి పాపములకు దేవుడు తగిన సమయం మందు శిక్షిస్తాడు. ఒకరోజు ఉంది, ఆ సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సమయం వచ్చేంతవరకు కూడా ఆయనకి మనం తప్పు చేయకున్నట్లుగా జాగ్రత్త పడాలి. ఒకవేళ తప్పు చేసామా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను అని మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని శుద్ధీకరణలోనికి తీసుకుని వెళ్ళి మనల్ని పవిత్రపరచడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదా మన పాపాన్ని కానీ ఒప్పుకోకున్నట్లుగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే తగిన శిక్షను తప్పక మనం అనుభవిస్తాం. అందుకనే ఈ కృపాయుగం అనేది చాలా భయంకరమైనది. ఈ యుగంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలా, తప్పు చేయడానికి భయపడాలా. ఎందుకంటే మనం చేసే తప్పులకు వచ్చే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఆయా రీతిలుగా ప్రత్యక్షమవుతూ వచ్చిన దేవుడే
ఈ రోజు మరలా దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఆ మిద్యాను అరణ్యములో ఓరేబు కొండ దగ్గర మోషేకు దేవుడు ఒక పొదనడిమ అగ్ని జ్వాలల మధ్య అతనికి దేవుడు అగుపడుతూ వచ్చాడనమాట. అంటే దేవుడు ఒక పొద ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు మోషేకి. పొదంటే తెలుసు కదా, పొదంటే తెలుసా? పొదలు అడవిలో ఉంటాయి కదా, కొన్ని పొదలు ఉంటాయి కదా. ఆ అడవిలో ఉండే పొదలు ఎలాగుంటాయంటే అది చాలా, అంటే మనిషి కూడా దూరనట్లుగా ఉంటాయన్నమాట పొదలు. అవన్నీ ఒక దగ్గరికి ఒకటి 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 చాలా దగ్గరికి ఉంటాయి. ఆ పొదలోనికి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఒకవేళ వెళ్ళాలి అంటే వాటిని నరుక్కుంటూ లోనికి వెళ్ళాలి తప్ప అంత సామాన్యంగా ఆ పొదలోనికి మనం దూరలేం. అలాంటిది పొద. ఎందుకంటే అన్నీ ఒకదాని ప్రక్కన ఒకటి ఒకదాని ప్రక్కన ఒకటి అన్నీ దగ్గరగా ఉంటాయన్నమాట. అదే దాన్నే పొద అంటారన్నమాట. ఈ పొద అతనికి ఏం చూపిస్తుంది అంటే ఈ పొదను దేవుడు సంఘముతో పోల్చాడనమాట. ఈ సంఘము అనేది ఇది పొద. ఇప్పుడు ఈ పొద ద్వారా దేవుడు ఆయనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే నా సంఘము ఇలాగుంటుంది. ఆ సంఘము ఎలాంటిదంటే అది ఎప్పుడూ మండుచూ ఉండే సంఘం అన్నమాట. మండుచూ ఉండే సంఘం. సంఘము అనేది ఏంటంటే అక్కడ దేవుని యొక్క అగ్ని ఎప్పుడూ ఉంటుందన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, దేవుడు మరి మందిరాన్ని నిర్మించమన్నప్పుడు మోషేకి ఆయన చెప్పాడు. ఏం చెప్పారు అంటే ఆవరణము ఉండాలా, పరిశుద్ధ స్థలం ఉండాలా, అతి పరిశుద్ధమైన స్థలము కూడా ఉండాలా. ఈ మూడు. ఆవరణములో గంగాళం ఉంటుంది, ఇత్తడి బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధమైన స్థలములో సన్నిధిపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, ఈ మూడు ఉంటాయి. మూడవ స్థలంలో అతి పరిశుద్ధమైన స్థలములో అంటే ఆ సాక్ష్యపు మందసము యొక్క పెట్టి మాత్రం అక్కడ ఉంటుంది. ఈ సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠముతో తాపబడిన 2 కెరూబులు అక్కడ ఉంటున్నాయి. అవి ఒకదాని ముఖము ఒకటి చూసుకోకుండా ఒకదానిది ఒక ముఖము అన్నీ ఆ కిందకు చూసుకునేలాగా ఆ కరుణాపీఠం మీద 2 కెరూబుల్ని కూడా చెక్కారన్నమాట. అది అతి పరిశుద్ధమైన స్థలములో ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రజల కొరకు తన పాపముల కొరకు నిర్దోషమైన ఒక దానిని బలి అర్పించి దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం మీద, ఆ కరుణాపీఠం మీద ఆ రక్తమును ప్రోక్షించి పోసి మరలా తిరిగి బయటికి రావాలి. ఇక్కడ దేవుడు ఏం చూపించాడు అంటే దేవుడు ఉండే స్థలములో అగ్ని ఎప్పుడూ మండుతూ ఉండాలా, ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉండాలా, దీపములు ఆరిపోకుండా చూసుకోవాలా, సన్నిధిపు రొట్టెల బల్ల మీద ఎప్పుడు రొట్టెలు 24 గంటలు రొట్టెలు ఉండాలా. ప్రతిరోజు కూడా 4 దొంతులుగా 3 4 12కి చెప్పున వీరు 4 దొంతులు పెట్టి ఒక్కొక్క దొంతు మీద 3 రొట్టెలు పెట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాలని చూపిస్తూ ఉదయం నుంచి మరలా వచ్చే ఉదయం వరకు వీళ్ళు రోజుకి 24 గంటల సేపు అక్కడ ఉంచి ఆ రొట్టెలు తీసి మరలా ఉదయం అయ్యేటప్పటికి మళ్ళీ క్రొత్తవి పెట్టాలి. ఇది వాళ్ళ పని. వారికి చెప్పారు. మోషేతో దేవుడు చెప్పించాడు. ఏం చెప్పించారు అంటే నా బలిపీఠం అంటే నా పరిశుద్ధ స్థలములో అగ్ని ఆరిపోకూడదు, అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉండాలా. రెండవది పరిశుద్ధమైన స్థలములో ఈ 3 ఆరిపోకుండా చూసుకోవాలి యాజకుడు. లేవీలైన వారు ఆ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉండాలా, ఆ అగ్ని కూడా ఆరిపోకూడదు. ఆవరణములు ఉన్న బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, కానీ అగ్ని ఆరిపోకుండా చూడవలసిన బాధ్యత వారిది. బలిపీఠం మీద అగ్ని ఆరిపోయినా, పరిశుద్ధ స్థలములో దీపములు కానీ దీపవేదిక అగ్నిప్పులు కానీ ఆరిపోయినా దానికి లేవీలైన ఇశ్రాయేలు ప్రజలైన లేవీలు, రెండవది అహరోను కుమారులే దానికి బాధ్యులు. వారు తప్పక నా అగ్ని ఆరింది అంటే వాళ్ళు నేను చంపేస్తాను, నా అగ్ని ఆరిపోకూడదు, నా అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉండాలా. అది వారు చేయవలసిన పని. అందుకనే దేవుని యొక్క సంఘములో అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉండాలన్నమాట.
ఈ మంట లేదు అనుకోండి, ఆత్మీయ జీవితం చల్లారిపోతూ ఉంటుందన్నమాట. అందుకని చాలామంది దేవుడి మందిరానికి కానీ, దేవుని వాక్యానికి కానీ, దైవ సన్నిధికి కానీ వారు అవకాశం ఇవ్వరు. అలాంటి వారు ఎలాగుంటారంటే నులివెచ్చనిగా ఉంటారు. వారు వెచ్చగానే ఉండరు, చల్లగానే ఉండరు. అంటే దేవుళ్ళలోనే ఉండరు, లోకములోనే ఉండరు. వీరు ఎలాగుంటారంటే లోకము కావాలి, దేవుడు కావాలి. వీళ్ళు నులివెచ్చిన పరిస్థితి. ఎందుకు ఎలాగ ఉన్నారు అంటే వాళ్ళు దేవుని యొక్క మందిరానికి రారు, దేవుని వాక్యాన్ని చదవరు, దైవ సన్నిధిలోనికి వారు ఉండడానికి ఇష్టపడరు. ఇలాంటి వారు ఏమి ఆత్మీయంగా ఎదుగుతారు? వీళ్ళు ఎలాగుంటారు అంటే వాళ్ళ జీవితం అంతా కూడా చచ్చి బ్రతుకుతూ ఉన్నట్టుగా ఉంటారనమాట. చావలేక బ్రతకలేక నులివెచ్చని స్థితిలోనే ఉంటారు. అందుకనే ఇలాంటి వారు దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకరోజు దేవుడు వారు ముఖం మీద ఉమ్ము వేస్తానంటున్నాడు. ఆయన, మీరు దేనికి పనికొచ్చారు? ఉంటే నాలోనే లేరు, లేక లోకంలోనే జీవించలేదు. మీరు దేనికి పనికొచ్చారు? ఈ రెండింటినీ కలిసి జీవించాలని ఇష్టపడ్డారు. మీరు నా ప్రజలేంటి మీరు? కాబట్టి అగ్ని అనేది ఆరిపోకుండా చూడాలి. దేవుని యొక్క సంఘములో ఎప్పుడూ అగ్ని మండుతూ ఉండాలి. మండాలి అంటే దేవుని ప్రజల యొక్క సహవాసం ముఖ్యం. వారానికి 3 రోజులు ఎందుకు మీటింగ్లు పెడుతున్నాము అంటే దేవుని యొక్క ప్రజలుగా సంఘముగా వచ్చినప్పుడల్లా మనం ఆత్మీయమైన ఉజ్జీవాన్ని, ఆత్మీయమైన ఆ మంటను, లేక మనలో ఉన్న అగ్ని ఆరిపోకున్నట్లుగా దానికి కావలసిన సమురిని మనం సిద్ధం చేస్తున్నాం అన్నమాట. అందుకని అంటాడు, మన ఆత్మీయమైన జీవితము లేక ఆ దేవుడు పెట్టిన ఆత్మ వెలుగుతూ ఉండాలి అంటే దానికి కావలసిన తైలాన్ని పోస్తూ ఉండాలి. ఆ తైలం మనం పోయలేనప్పుడు ఆ దీపము ఆరిపోతుందన్నమాట. ఆ తైలము ఏంటి అంటేనంట దేవుని యొక్క వాక్యమే ఆయన తైలము. ఈ వాక్యం అనే తైలాన్ని మన హృదయంలో పోసినప్పుడు మన ఆత్మమనే దీపము అది వెలుగుతూ ఉంటుందన్నమాట. లేకపోతే ఆ దీపం ఎలాగుంటుందంటే వెలుగునిచ్చే దీపముగా ఉండదు, ఏదో మినుకుగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. వెలిగినట్టు ఉంటుంది. అలాగ ఉంటే మనం ఎలా జీవించగలుగుతాం? మనం ఎలా నడుస్తాం? మీ అందరికీ తెలుసు కదా, 119వ కీర్తన 105వ వచనంలో దావీదు మహారాజు అంటాడు. ఆయన ఏమంటారు తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉంది అంటాడు. వాక్యం ఏమై ఉందట ఆయనకి? పాదములకు దీపము. మనకి చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు మనకి పాదములకు వెలుగు లేకుండా ఎలా నడవగలం? ఆ లైటే మనకు లేదనుకోండి, ఏదో మినుకుగా ఉందనుకోండి, మనం ప్రయాణం సాగదు కదా. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని వినలేనప్పుడు, దేవుని వాక్యాన్ని చదవలేనప్పుడు, దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసము నీకు లేనప్పుడు నీ జీవితము ఈ చీకటిలో నీ దీపం ఎలాగుంటుందో తెలుసా? అది వెలిగి ఆరిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకనే నీ దారి అగోచరంగా ఉంటుందన్నమాట. చాలాసార్లు అంటారు దేవుని బిడ్డలు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు, నాకేమీ తోస్తా లేదు అంటారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు చీకటిలో ఉన్నారు, అగోచరములో ఉన్నారు. వీళ్ళకి ఏం చేయాలో ఏమీ పాలుపడదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి దీపము అనే ఆ వెలుగు వారికి లేక వారు ఎలా నడుస్తారు? వారు దేవుడనే వెలుగు మనతో ఉంటే మనం నడవగలుగుతామన్నమాట. అందుకనే దేవుడు మనకు ఎందుకు అవసరము అంటే మనం నడిచినప్పుడు పడిపోకుండా, మన పాదములు జారిపోకుండా, మన పాదములు ఇరుకును పడకుండా ఉండడానికి ఆ దేవుడు మనకు ఒక వెలుగుగా మారాడు. ఆయన యేసు ప్రభువారి ఆ వెలుగనే దేవుడిని నువ్వు వెంబడిస్తే ఆ వెలుగులో నడిచినంత కాలము కూడా నువ్వు పడిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, దేవుడు ఆ దర్శనాన్ని మోషేకి ఇచ్చాడు. మోషే, ఆ పొదలో అగ్ని మండుచూ ఉంటుందన్నమాట. కానీ పొద కాలిపోతలేదు. పొద మండుతుంది కానీ పొద కాలుతలేదు. అర్థం కాలేదు మోషేకి, అర్థం కాలేదు. దేవుడు చూపించాడు, మోషే ఈ అరణ్యములో ఆ కొండ మీద ఆ పొద దగ్గర అగ్ని ఎలాగైతే మండుతుందో ఒకరోజు నేను కూడా నా ప్రజల్ని నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. అరణ్యములో 40 సంవత్సరములు నా సంఘమును నేను కాపాడుతాను, వారితో నేను ఉంటాను అన్నాడు ఆయన. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. స్తెఫను ఇక్కడ ఈ మాటను చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీరు చూపిస్తాను.
33వ వచనం అండి. 7వ అధ్యాయము 33వ వచనం. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తు. చూడండి మరొక మాట అండి. 38వ వచనం అండి. 7:38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకున్న వాడితడే. అరణ్యములో ఏముందట? అరణ్యములో సంఘం ఉందట. ఇప్పుడు మోషేకి ఆ మిద్యాను అరణ్యములో ఇతనికి ఏం కనిపించిందంట? అతను కూడా కనిపించిందంట కదా. మండుచున్న పొద కనిపించిందంట. చూడండి, అంటే ఈ పొద అనేది ఏం చూపిస్తున్నాడు దేవుడు అంటే, నా సంఘం ఇది, నా సంఘము ఎలాగుంటుంది అంటే ఎప్పుడూ మండుచూ ఉంటుందన్నమాట. అందుకనే మన సహవాసంలో, అంటే దేవుని సహవాసంలో మనం రక్షించబడిన మనందరము కూడా దైవజనుడి యొక్క భక్సింగ్ గారి యొక్క జత పని వారిగా పనిచేస్తున్న ఈ సేవలో ఉన్న ప్రతి మందిరాల్లో కూడా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఈ మాట ఖచ్చితంగా మందిరములో ఏదో ఒక చోట, ఒకప్పుడైతే బలిపీఠం మీద రాసేవారు, అంటే మన నిలబడే దైవ సేవకుడు వెనకాల రాసేవారు ఆ మాట, లేదు పులిపిటి ఎదురున్న టేబుల్ మీద రాసేవారు, లేక మందిరములో ఏదో ఒక గోడ మీద ఆ మాట రాసేవారు కదా. ఆ మాట ఏంటో చూపిస్తాను, మీ అందరికీ చాలాసార్లు చూపించాను. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం అండి. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం అండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోవకూడదు. ఇది దైవజనుడు భక్సింగ్ గారు ఈ మాట మీద ఎన్నో రోజులు కూడా ఆయన వాక్యం చెప్పారు. ఎన్నో మంది, ఆయన ఒకరే కాదు, చాలామంది దైవ సేవకులు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి అన్నాడు ఆయన కదా. బలిపీఠము దేన్ని చూపిస్తుంది? నేను అంటాను, మీరు భక్సింగ్ గారు ఆయన చెప్తున్న వర్తమానం ఒక పుస్తకం రాశారు. అంటే ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా భక్సింగ్ గారు రాసినవేమీ కాదు. ఆయన వర్తమానము చెప్పుచుండగా కింద నుండి మరి ఈ స్టెనోగ్రాఫర్సు, అంటే దేవుని రక్షించబడిన దేవుని బిడ్డలు ఆ మాటలన్నీ వ్రాసి ఆ ప్రసంగాలనే ఒక పుస్తకంగా తయారు చేసి అవన్నీ రాశారన్నమాట. భక్సింగ్ గారి యొక్క ఆయన చెప్పిన ప్రసంగాలన్నీ కూడా ఓ పుస్తకాల రూపంలో రాశారు. రమారమి ఈరోజు 29 పుస్తకాలు రాశారన్నమాట. 29. ఇంకా కొన్ని ఆయన గురించి కొంతమంది రాసిన వాటిని కూడా కలిపారు. అవి కూడా ఒక 33-34 ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ కలిపి ఈ సెట్ ఇప్పుడు 750 రూపాయలు, 900 రూపాయలు ఎంతో చెప్తున్నారన్నమాట. సరే, ఏదేమైనా ఆ భక్సింగ్ గారు ఆయన ఉన్న దినాలలో ఆయన రాసిన ప్రసంగాలన్నీ కూడా ఇలాగ రాశారు. అందులో దైవజనుడు భక్సింగ్ గారు దేవుని నివాస స్థలము అనే వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆయన అసలు దేవుని నివాస స్థలం అంటే ఏంటి? దేవుడు నివసించే ఆ మందిరములో ఏమేమి ఉంటాయి? దేవుడు ఏమేమి కావాలని కోరుకున్నాడు? ఇవన్నీ అక్కడ రాశాడనమాట. అక్కడ రాసి ప్రతి దాని గురించి చిన్నది కూడా మరి తప్పుపోకుండా మందిరములో వాడబడే ప్రతి దానిని ఆయన రాశాడనమాట. అందులో అక్కడ ఆయన ఏం చెప్పాడు అంటే బలిపీఠము అనేది చూపించాడు. బలిపీఠము అంటేనంట, ఆ బలిపీఠం అంట మనమేనంట. ఆ బలిపీఠం ఎవరు అంటే అంటారు కదా, రోమిలికి రాసిన పత్రిక 12వ, సజీవ యాగముగా దేవునికి మిమ్మల్ని మీరే సమర్పించుకొనుడి. ఆ బలిపీఠం మీద మనల్నే ఒక అర్పణముగా అర్పించుకోవడం అన్నమాట. కాబట్టి ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ మండుతూ ఉండాలన్నమాట. అంటే మన హృదయములో దేవుని గురించిన ఆ వాక్యము, ఆ అగ్ని ఎప్పుడూ మండుతూ ఉండాల.
మీకు చూపించాను. లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువారు సమాధిలో నుంచి లేచి యమ్మీ అనే గ్రామానికి నడిచి వెళ్తున్నప్పుడు ఇద్దరు శిష్యులు ఆయనతో పాటు వారు నడిచి వెళుతూ యేసుప్రభువారి గురించి మాట్లాడుకొని చుండగా యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచినప్పుడు ఆయన అనేక సంగతుల గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు అర్థం చేసుకోలేకపోయారు. వారు యేసుప్రభువారు తన్ను తానుగా ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వాళ్ళొక మాట అన్నారు. ఆయన లేఖనములను బయలుపరిచినప్పుడు మన హృదయం మనలో ఎందుకు మండలేదు అన్నారు వారు. అవునా? మనం అంత చెప్పాడే, అన్ని విషయాలు కూడా మనం చెప్పినప్పుడు మన హృదయం మనలో ఎందుకు మండలేదు, ఆ మంట మనకు ఎందుకు అంటుకోలేదు, ఆ అగ్నికి మనం ఎందుకు కాలలేదు, ఏంటి మనం ఇలాగైపోయామా, ఇంత చల్లారిపోయామా? సరే, దేవుని యొక్క మాటలు వింటున్నప్పటికీ కూడా మనలో ఆ జీవము లేక ఆ వెలుగు, ఆ మంట మనలో లేకుండా పోయిందండి. అయ్యో, నేనేం చేస్తున్నాను, నేను ఎలాగ జీవిస్తున్నాను అని ఎప్పుడైనా మనం బాధపడుతున్నామా? అయ్యో అంటే చాలా బాధకరమైన పరిస్థితులు అనమాట. ఇంకెటూ తోచని పరిస్థితుల్లో ఆ మాటను వాడతాం. నేనేం చేయగలను ఇప్పుడు, ఇంకా నా వల్ల ఇంకేమీ కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలుగుతాడు? ఎంత బాధతో చెప్తున్నాడు. ఈరోజు మనలో ఆ అగ్ని అయిన దేవుడి యొక్క మంట మనలో మండుతుందా? దేవుని వాక్యాన్ని విన్నప్పుడల్లా మనలో ఆ మంట కలగాలండి. ఆ మంట లేకపోయిందనుకోండి, మన జీవితంలో రోజు రోజుకి చెత్త పేరుకుపోతూ ఉంటుందన్నమాట. దేవునికి ఇష్టం లేనివే మన హృదయాలు నిండిపోతాయి, కానీ దేవునికి ఇష్టమైన వాటి మన హృదయంలో ఉండవు. అదే దేవుడు కానీ మన హృదయంలో ఉంటే మనలో పనికిరాని వాటిని అన్నిటినీ కాల్చివేస్తూ ఉంటాడు ఆయన అగ్నిగా ఉండి. అందుకనే ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలట, అది ఆరిపోకూడదు. ఆరిపోయిందా దానికి బాధ్యులు ఎవరైతే ఆ సమయంలో ఉండి దాన్ని ఆరిపోయేలాగా చేశారో వాళ్ళే దాని శిక్ష అనుభవించవలసిన వారు. ఆ శిక్ష ఏంటంటే మరణమే. ఇక బ్రతకడం అనేది దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అందుకనే ఆనాడు అతి పరిశుద్ధమైన స్థలంలో లేక పరిశుద్ధమైన స్థలంలో కానీ ఆవరణములో కానీ పనిచేసేవారు దివారాత్రులు అగ్ని ఆరిపోకుండా చూసుకుంటూ ఉండేవారు. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటి మీద అగ్ని కూడా ఆరిపోకూడదు. వీళ్ళు కాపాడవలసిన బాధ్యత అది. ఈరోజు నువ్వు నేను కూడా ఆ బలిపీఠంగా చేయబడిన మనము మన హృదయంలో ఆ మంట లేక ఆ అగ్ని మండుతుందా? ఆ వెలుగు మనలో వెలుగుతుందా? అందుకని దేవుడు అంటాడు, నిజంగా ఈ వెలుగును కలిగి ఉంటే, అంటే యేసు ప్రభువారు అనే ఆ వేడిని లేక ఆ అగ్నిని ఆ వెలుగును నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎలాగుంటావు తెలుసా? మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన ఏం చెప్పారో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచ్చినవండి. 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుడికై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నిజంగా మనలో వెలుగుందా? ఈ వెలుగే కానీ ఉంటే ఈ వెలుగు లోకాన్ని వెలిగించగలుగుతుంది. అందుకన్నాడు, ఈ వెలుగు ఏం చేస్తుందని తెలుసా? అందుకన్నాడు, మీరు లోకమునికి వెలుగై ఉన్నారు. మనుషులు దీపం వెలిగించి అది కొంచెము కింద కానీ మంచము కింద కానీ పెట్టరు, అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుడికై అది దీపస్తంభం మీదనే పెడతారు అన్నాడు ఆయన. ఈరోజు ఈ వెలుగును మనం కలిగి ఉంటే ఈ వెలుగుని ఏం చేస్తాం తెలుసా? మీకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అని అంటాడు, ఈ వెలుగు చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉందట. అవునా? యోహాను సువార్త 1వ అధ్యాయము ఈ వెలుగు ఎలాగుంది అంటేనంట,
ఇక్కడ ఆయన అంటాడు, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనమండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయన అంటే చదవండి. సరే, ఇంకొక దగ్గర పేతురు రాసిన పత్రిక అంటాడు, అది వెలిగించు దీపమైనట్టు ఉన్నది అంటాడు ఆయన. ఆ వెలుగు ఎలాగుంటుందంటే ఒక దీపముగా ఉంటుందట. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే చీకటి గల చోట్లను వెలిగించు దీపమైనట్టు ప్రకాశించగలుగుతుంది. ఈరోజు నువ్వు నేను కూడా ఈ వెలుగును కలిగి ఉన్నామా? నిజంగా ఈ వెలుగును కలిగి ఉంటే ఈ వెలుగుని లోకానికి, చీకటిలో ఉన్న మనుషులకి, పాపంలో ఉన్న మనుషులకి ఈ వెలుగును చూపించగలుగుతున్నావా? అందుకని అంటారు, ఒక భార్య రక్షించబడింది అంటే తన భర్తను మార్చుకోగలుగుతుంది. ఎందుకంటే తన వేడిని, తన వెలుగుని తన భర్తకు చూపిస్తూ ఉంటుంది. భర్త రక్షించబడితే తన భార్యను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన వెలుగుని తన భర్తకి ఇవ్వాలని, భార్యకి ఇవ్వాలనుకుంటాడు. లేదు, తల్లిదండ్రులుగా ఇరువురు రక్షణ పొంది వెలిగించబడి ఉంటే వాళ్ళ పిల్లల్ని వెలిగించాలనుకుంటారు. ఇది ఓ క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడు చేసే పని. అంతేగాని నేను మారాను, మా ఆయన ఏమైపోతే పోని, నా పిల్లలు ఏమైపోతే పోని, నా కుటుంబస్తులు ఏమైపోతే పోని, నాకేంటి, నేను చెప్తున్నానే తప్ప నా మాట వింటలేదు, నేనేం చేస్తాను, ఇంతేనా? ఈ లోకంలో కొన్నిసార్లు మనకి ఏదైనా కావాలి అంటే పోరాడి చేయించుకుంటాం. అది భర్త అయినా భార్య అయినా సరే. ఎందుకు చెయ్యవు నువ్వు? చెయ్యకపోతే నేను ఊరుకోను. భార్య అయినా భర్త అయినా పట్టుపట్టి సాధించుకోగలుగుతారు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయగలుగుతున్నాం? అసలు మనలో ఆ వెలుగు ఉందా? ఆ వెలుగే ఉంటే చీకటి గల చోట్ల అది వెలిగించు దీపమైనట్టుగా ఉంటుందన్నమాట. చీకటి స్థలాలలో అది వెలిగించే దీపము. ఒక రక్షణ లేని ఒక వ్యక్తిని, దేవుణ్ణి ఎరిగిన ఒక వ్యక్తిని మార్చగలిగిన శక్తి ఉండే ఆ వెలుగు అన్నమాట. అందుకనే వెలుగు అనగా ఆ వెలుగుకి ఎంత శక్తి ఉందో మానవుడు ఎన్ని రకాలుగా తెలుసుకుంటున్నా అది వారికి అర్థం కావట్లేదు. సరే, ఎలాంటిదంటే వెలుగుకున్నంత శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదన్నమాట. దేనికి లేదు. ఇజ్రాయేలీలు ఐరన్ రూమ్ ఒకటి, లేజర్ ఐరన్ రూమ్ తయారు చేశారట. అది ఎలాంటిదంటేనట ఖర్చు చాలా తక్కువట. ఆ లేజర్ లైట్ తోటే వచ్చే ర్యాకెట్ లాంచర్ని, ఎలాంటి దాన్నైనా మిస్సైల్స్ని కూడా పగలగొడుతుందట. అంత బలమైన దాన్ని తయారు చేశారు. ఎందుకు అంటే ఆ వెలుగుకున్నంత శక్తి మరి దేనికి లేదు. నిజమేనండి. ఈ దేవుడు కూడా ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నా వెలుగుని అంటే నా జీవాన్ని నువ్వు పొంది ఉన్నావు, నా జీవము నిజంగా నీలో ఉంటే ఆ జీవం ఎలాగుంటుందో తెలుసా? అది ఎప్పుడూ మండుచు ఇతరులకు వెలిగించేదిగా ఉంటుందన్నమాట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? నేను ఎందుకు మోషేకి వెలుగుగా ప్రత్యక్షమయ్యాను, ఒక అగ్నిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాను అంటే అతనిలో ముందు ఆ అగ్నిని మండించాలి అనుకున్నాను నేను. మోషేకి దేవుడు 40 సంవత్సరములు ఈ మిద్యాను అరణ్యములకు వచ్చినప్పుడు మోషే ఎలాగైపోయాడు అంటే ఆరిపోయిన దీపముగా మారిపోయాడు. అతనిలో దేవుని కొరకు జీవించాలి అనే తపన కానీ, దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన కానీ తను ఏమాత్రమో అలాంటి గ్రహింపే లేనివాడిగా అయిపోయాడు.
ఐగుప్తు దేశములో ఉన్న ఆ ఆలోచన మిద్యాను దేశంలోనికి వచ్చినప్పుడు ఈ ఆలోచన పూర్తిగా భిన్నమైపోయాడు. మోషే ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఒక సంసారం చేసుకున్న వ్యక్తిగా మారిపోయాడు. ఆ ఇత్రో దేశములో, ఆ మిద్యాను దేశములో రగుయేలు లేక ఇత్రో తన మామయ్యైన ఇత్రో దగ్గరికి వచ్చి గొర్రెలు కాస్తూ తన కుమార్తెను తన కుమార్తెను అతనికి ఇచ్చి ప్రిస్కెల్లాని ఆమెకి సిప్పోరాను ఆయనకి ఇచ్చి సిప్పోరాను ఆయనకి పెళ్లి చేసి అక్కడ మోషే 2 కుమారులు కన్నాడు. ఇక సంసార యాత్రలో పడిన ఈయన అతని కుటుంబానికి కావలసిన పోషణ కొరకే గొర్రెలు కాసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఇంక అయిపోయాడు. మోషే ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అంటే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాల ఫరో యొక్క అంతఃపురంలో పెరిగినప్పుడు ఆ మంట, ఆ అగ్ని, ఆ వేడి, దేవుని కోసం బ్రతకాలనే తపన కలిగిన వాడు. అందుకనే ఐగుప్తు దేశంలో ఫరో యొక్క రాజరికాన్ని వద్దనుకొని తన సహోదరులైన ఎబ్రీల వలె జీవించాలని, వారికి రక్షణ కలిగించాలి, ఎలాగైనా నా ప్రజలు విడిపించాలని అతడు ఆలోచన కలిగి ఉన్న ఆ ఆలోచన అంతా తారుమారైపోయింది. ఇప్పుడు మిద్యాను దేశంలోకి వచ్చిన తర్వాత ఆ రగుయేలేక గొర్రెలు కాస్తున్నప్పుడు అతనిలో ఏమాత్రము కూడా అగ్ని లేకుండా చల్లారిపోయాడు పూర్తిగా. తన భార్య, తన పిల్లలు, తన గొర్రెలు, ఇంక ఇదే ఆలోచిస్తున్నాడు. అంతే కదా, సంసారం అనే జీవితంలో పడిన తర్వాత మనం ఎలాగవుతాడు? నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, ఇంతే. ఇంకా అంటే ఇప్పుడు ఏం చేయాలా? నా భర్త కొరకు కానీ, నా భార్య కొరకు కానీ, నా కుటుంబం, నా పిల్లల కొరకు కానీ నేను సంపాదించాలి అంటే ఏదో ఒక పని, అది ఉద్యోగమే కానీ, అది చేతి వృత్తే కానీ, అది వ్యాపారమే కానీ, ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మనం వీటి మీదే ధ్యాస కలిగి ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న అగ్ని అంటే ఆత్మీయమైన జీవము అది ఆరిపోతుంది. అందుకనే దేవుడు అన్నాడు, ఐకిక విచారము అనేది మానవుణ్ణి ఎదగనివ్వదట. అవునా? ఐకిక విచారము అంటే ఎలాంటిదంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనము లాంటిదట. ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఎలాంటిదంటే నేల మంచిది, మొక్క మొలిసింది, ఎదిగింది, అది పువ్వులు పూసి కాయలు కాసే వచ్చే సమయానికి ఆ ముండ్ల పొదల్లో దాన్ని అణిచివేయడం వల్ల ఆ పువ్వులు, ఆ కాయలు కూడా, పువ్వులు కూడా పాడైపోయి కాయకుండానే ఆ పంట కూడా నాశనం అయిపోయిందంట. అక్కడ యేసుప్రభువారు చెప్తాడు. ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనం అంటే ఎవరు అంటే ఐకిక విచారము, ధనమోసము అనేవి ఈ 2 వాటిని అణిచివేస్తుంది. అందుకనే వీళ్ళు కూడా నిష్ఫలమైపోయారు. విత్తనం పడింది, మొక్క మొలిసింది, కానీ ఫలించలేదు. ఫలించాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక విత్తనం వేసామంటే, ఒక మొక్కను వేసాము అంటే ఆ మొక్క ద్వారా ఫలితాన్ని మనం కోరుకుంటాం కదా. అది కాయలు కాసే చెట్టే కానీ, అది పువ్వులు పూసే చెట్టే కానీ, అది పువ్వులు పూసేదైతే పువ్వులు పూయాలి, అది కాయలు కాసేదైతే కాయలు కాయాలి. ఆ 2 ఉపయోగం లేనప్పుడు ఇంక దానివల్ల ఉపయోగం ఏముంది? అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. మన దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనమంట దేవునికి ఫలాలు ఫలించేవారిగా ఉండాలి, ఫలం ఫలించేవారిగా ఉండాలి. ఈ ఫలాలు లేకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించం. మీరు యోధా రాసిన పత్రిక చదివితే అక్కడ అంటాడు, ఫలములు లేక వేళ్లతో మారు పెళ్ళగింపబడి 2 మార్లు చచ్చిన చెట్లుగాను పోలి ఉన్నారు. ఈ చెట్లు ఎలాంటివంటనట? ఫలములు లేని చెట్లట. లూకాసు వార్తలో కూడా అంటాడు, ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలు నాటబడింది అంటాడు ఆయన. లేక 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యేసుప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఒక ద్రాక్ష పాదు అంటే ద్రాక్ష తీగల తోటలో ఒక అంజూరపు చెట్టు వేయబడింది. 3 సంవత్సరాల నుంచి తన యజమానుడు దాని కాపు విషయంలో చూస్తున్నాడు, కానీ ఆ కాపు ఒక్కసారి కూడా కాయలేదు. ఆ తోటమాలిని పిలిచి అన్నాడట, ఎందుకురా ఈ చెట్టుని నరికిపారే, దీనివల్ల ఫలాలు లేవు. ఫలింపుని ప్రతి చెట్టు కూడా నరకబడుతుంది. ఎందుకు ఫలించలేకపోతుంది అంటే ఐకిక విచారము, ధనమోసము. ఇప్పుడు మోషేలో అగ్ని ఎందుకు ఆరిపోయింది అంటే దేవుని కోసం బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, నా వల్ల దేవుని ప్రజలకు ఏదోటి చెయ్యాలి అనుకున్నాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు. అంతే కదా.
మోషే ఆ ఐగుప్తీని ఆ ఎబ్రీయుడి ఇద్దరికీ గొడవ వచ్చినప్పుడు ఆ ఐగుప్తీని చంపేసి ఎబ్రీని రక్షించి ఈ కార్యాన్ని ఎందుకు చేశాడంటే ఇలాగైనా ఈ ప్రజలు నన్ను తెలుసుకుంటారేమో అనడా కదా. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఈ పని ఎందుకు చేశాడు అంటేనట ఇలాగైనా దేవుడు నన్ను పంపించాడని తెలుసుకుంటారు అనుకున్నాడట. ఈయన 25వ వచనమండి. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతిని వారు గ్రహింతురని అతడు తలంచని. కానీ ఇలాగైనా సరే అంటే ఈ ఐగుప్తుని చంపేయడం వల్ల ఈ ఎబ్రీయులు దేవుడే నన్ను పంపించాడు, నా ద్వారానే వీళ్ళకి రక్షణ కలుగుతుంది అని తెలుసుకుంటారేమో అనుకున్నాడు. చూడండి ఎంత రోషం కలిగిన వాడు, ఎంత పౌరుషం కలిగిన వాడు, దేవుని కోసం ఐగుప్తు దేశం ఇక రాజరకాన్నే వదిలేసిన వాడు. మరి ఇప్పుడు ఏమైపోయాడు ఇతను? అంత వేడి కలిగిన వాడు, అంత ఉద్రేకం కలిగిన వాడు, దేవుని కోసం బతకాలని తీర్మానం చేసుకున్నవాడు ఈ మిద్యాను దేశంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాడు మోషే? పూర్తిగా దైవుడి యొక్క సంకల్పములో నుంచి, దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి పూర్తిగా మోషే వెళ్ళిపోయాడు. 40 సంవత్సరములు మోషే తన భార్య, తన పిల్లలు, తన ఆస్తి ఇంకింతే. తను ఏం ఆలోచించాడంటే నా కుటుంబము, నా పిల్లలు, నా ఆస్తి, వీటిని నేను కాపాడుకోవాలి, వీటి కొరకే నేను బ్రతకాలి. ఇంకా ఆయనలో అగ్ని ఏముందో చెప్పండి, ఆ ఆశ ఏముందో చెప్పండి. దేవుడి కోసం ఇంత తపన పడినవాడు ఈ 40 సంవత్సరాలు ఏమైపోయాడు అంటే మరుగైపోయాడు దేవుడికి. పూర్తిగా జీవం చచ్చిపోయింది మోషేలో, పూర్తిగా చీకటైపోయాడు మోషే. అందుకనే దేవుడు మోషేకి ఆ పొద మధ్య ఒక అగ్ని జ్వాలలుగా ప్రత్యక్షమయ్యాడు. మోషే, నేనెవరినో తెలుసా? నేనేంటో తెలుసా? అసలు ఏమైపోయావు నువ్వు? ఎందుకు నేను భూమి మీద నిన్ను పుట్టించాను? నీ ద్వారా నేను ఏం చేయాలనుకున్నాను? ఇక్కడ నువ్వు చేస్తున్నదేంటి? ఇక్కడ నువ్వు చేస్తున్నదేంటి? నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తున్నదేంటి? ఏమైనా అర్థం ఉందా? అందుకనే దేవుడు కొన్నిసార్లు కొంతమందితో దేవుడు ఇలా మాట్లాడేవాడు. ఏమనేవాడు తెలుసా? ఇక్కడ నువ్వేమి చేయుచున్నావు అని అడుగుతాడు ఆయన. ఏలియాను దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఏలియా, ఇక్కడ నీవు ఏమి చేయుచున్నావు? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎందుకు దేవుడు ఏలియాను ఇలాంటి ప్రశ్న వేశాడు? మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనమండి. 19:13 మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖమును కప్పుకొని బయలుదేరి గృహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఆ కర్మేలు పర్వతం మీద ఉన్న ఏలియా దగ్గరికి వచ్చి ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేయవలసిన పని ఏంటి? ఇక్కడికి వచ్చి నువ్వు చేసేదేంటి? ఆ మాట ఎందుకు అడుగుతావు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అసలు నీ పని ఏంటి? ఇక్కడ రావడానికి గల అవసరం ఏంటి? కొన్నిసార్లు మన పిల్లలు కానీ, మన భార్యని కానీ, మన భర్తని కానీ అడుగుతాం, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అసలు ఉండకూడని స్థలంలో నువ్వెందుకున్నావు? చేయకూడని పని నువ్వెందుకు చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు ఇలాగ ఉన్నావు? నువ్వు నీ పని ఏంటి? నీ పని ఏంటి? అర్థమైందా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటో తెలుసా? ఇప్పుడు మోషేతో కూడా దేవుడు ఇదే మాట్లాడాలనుకున్నాడు. ఆయన, మోషే,
ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీ పనేంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇదేనా నీ సంసారము, నీ పిల్లలు, నీ ఆస్తి? ఇందుక నువ్వు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టేసి ఈ మిద్యాను అరణ్యంలోకి వచ్చింది దీనికోసమా? మరి అలాగైతే ఐగుప్తు దేశంలో ఒక రాజుగా ఉండడమే మేలు కదా. దాన్ని వదిలొచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చి ఇలా దాసుడిగా? ఇదా నువ్వు చేసేది? ఇందుకని నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎంత పని చేసావు! పూర్తిగా మోషేలో ఆ అగ్ని ఆరిపోయిందండి. దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన కానీ, దేవుడి కోసం జీవించాలనే ఆలోచన కానీ అతనిలో పూర్తిగా పోయింది. అందుకనే దేవుడు మోషేకి ఒక అగ్ని రూపకముగా ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అతనికి ఏం చూపిస్తుందంటే, మోషే, ఇది నా సంఘము, అంటే నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు ఐగుప్తు దేశంలో నుంచి తీసుకుని వెళ్ళాలి కదా. నా సంఘాన్ని వదిలేసి, నా బిడ్డలను వదిలేసి నువ్వేంటి ఇక్కడ చేస్తున్నావు? ఏదా మంటేది? నీ ద్వారా కదా నా ప్రజలు విడిపించాలనుకునేది, నీ ద్వారా కదా ఐగుప్తు దేశం నుంచి నా ప్రజలను వెలుపలికి తీసుకెళ్ళాలనుకునేది. అది నువ్వే ఆరిపోయావు. ఆ జీవం నీలోనే పూర్తిగా లేదు, ఇక నువ్వే వెలిగిస్తావు. అందుకనే ఈ ఆరిపోయిన దీపాన్ని, నిస్సహాయ స్థితిలో ఉన్న మోషేని, మంటలేని ఈ మోషే జీవితాన్ని ముందు దేవుడు వెలిగించాలి అనుకున్నాడు. ఆయన వెలిగించాలనుకున్నాడు. ఆ వెలుగైన దేవుడు మోషేకి అగ్ని రూపకంగా ప్రత్యక్షమయ్యాడు అని అంటాడు. దేవుడు అగ్ని అంట. ఆ అగ్ని ఎలాగున్నది ఏంటి అనే విషయాలు చూస్తే, ఈ అగ్ని ఎప్పుడూ మండుతూ ఉండే అగ్నిది. ఈ అగ్ని ఆరిపోయే అగ్ని కాదు. సరే మీకు చూపిస్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగో ప్రత్యక్షమవుతూ వచ్చాడో చూపిస్తాను. నిర్గమాకాండము 24వ అధ్యాయము. నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనమండి. 24:17. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. సరే, ఇప్పుడు దేవుడు ఎలాగ కనపడడానికి ఇష్టపడ్డాడట? దహించు అగ్నిగా. దేవుని యొక్క మహిమ ఒక అగ్ని రూపకముగా ఆ సీనాయి కొండ మీద ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రత్యక్షమయ్యాడు. ఆయన, నా ప్రజలు నన్ను ఎలాగ చూడాలి అంటే ఒక అగ్నిగా నన్ను చూడాలా. అర్థమైందా? ఆ దేవుణ్ణి మనం ఎలా చూడాలంటే ఒక దీపముగా, ఒక వెలుగుగా, ఒక అగ్నిగా మనం చూడాలి అనుకుంటున్నాడు దేవుడు. ఈ అగ్ని ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? బైబిల్ గ్రంథంలో నేను ఆలోచన చేశాను ప్రభు దగ్గర. ప్రభువా, ఈ పొద అంటే సంఘము అన్నావు, అగ్ని అంటే నిన్ను పోలి చూపిస్తుంది. మరి ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు నేనేం చెప్పాలా? అంటే ఈ అగ్ని ఎలాగ ఉపయోగపడుతుందో తెలియాలా. దేవుడట మనకి ఎలాగ ఉపయోగపడతాడో తెలుసుకోవాలట. దేవుడు మనకి ఎలాగో ఉపయోగపడతాడో తెలుసుకోగలిగితే అలాగ దేవుణ్ణి ఉపయోగించుకోవచ్చట. అవునా? ఈరోజు ఆ వెలుగు అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగుని మానవుడు ఏ రీతిగా ఉపయోగించుకుంటే అది ఎలాగ ఉపయోగపడుతుందో తెలుసుకుంటే మానవుడు దాన్ని అలాగ మార్చేయగలుగుతున్నాడు. అవునా? ఈ సూర్యరశ్మి ద్వారా ఎన్ని రకాలైన వాటిని మానవుడు కనిపెట్టాడు. ఎన్ని రకాలుగా సూర్యరశ్మి ద్వారా మానవుడు ఎన్ని రకాలైన వాటిని కనిపెట్టడమే కాక దాని ద్వారా ఎంత మానవులకు ఉపయోగం ఉందో చూపిస్తున్నాడు. ఒకటి. రెండవదిగా నీరుని ఎలా ఉపయోగిస్తాం మనం? నీరు దేనికి ఉపయోగిస్తాం? మనం నీరుని ఉపయోగిస్తున్నాం కదా. ఏమండి ఇదేంటండి నీరు దేనికి ఉపయోగిస్తున్నాం మనం? ఒకటి తాగడానికి,
వంట చేసుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి, ఇంతేనా? అదే బట్టలు ఉతుక్కోవడానికి. నీరు ద్వారా కరెంటును తయారు చేస్తున్నారట. మనకేం తెలుసు? మన తాగడం, వండుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, పారపోయడం తెలుసు. మనకి నీరుని ఎలా ఉపయోగించుకోవడం తెలుసు అంటే ఇందుకే తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారంట, నీరు ద్వారా కరెంటును తయారు చేయొచ్చు. ఇప్పుడు నీటి ద్వారా కూడా కరెంటు తయారవుతుంది. ఇంకా అంతేనా? అంతేనా? ఏమండి? మొక్కలు పెంచడానికి నీరు ఉపయోగపడుతుందట. మీరు నాగార్జున ఫెర్టిలైజర్ చూసారు కదా, నాగార్జున యూరియా కూడా ఎలా తయారవుతుందో తెలుసా? అందులో కూడా సముద్రపు నీటిని ఉపయోగిస్తారట. అది నీరు లేకుండా తయారవ్వదు అది. అందుకనే సముద్ర ఒడ్డుని ఎందుకు కట్టారంటే, సముద్రంలో ఉన్న నీటిని ఆ యొక్క రసాయన పదార్థాలు కలిపితే అదొక గింజల్లాగా తయారవుతుందంట. అది అందుకనే అది సముద్రపు ఒడ్డును మాత్రమే కట్టారంట. దాని నీటి ద్వారా ఇది తీసుకొని వాళ్ళు తయారు చేస్తున్నారనమాట. ఇలాగా నీరుని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారో, నువ్వు నీరుని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తే అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కూడా అలాంటి వాడను, ఒక అగ్ని లాంటి దేవుణ్ణి. నన్ను నువ్వు ఎలాగ ఉపయోగించుకుంటావో నేను అలాగ నీకు ఉపయోగపడతాను. అలాగ ఉపయోగపడతాడట. నేను ఆలోచన చేశాను, అసలు దేవుడు అగ్ని కదా, అగ్ని మనకు ఎలాగ ఉపయోగపడుతుంది? దేవుడు ఎందుకు అగ్ని రూపకముగా మోషేకి ప్రత్యక్షమయ్యాడు? అగ్ని ద్వారా మోషేకి ఏం చూపించాలనుకున్నాడు? అగ్ని ద్వారా మోషేకి దేవుడు ఆయన ఏం ఉపదేశం చేయాలనుకున్నాడు? ఈ అన్ని విషయాలు చూస్తే చాలా విషయాలు దేవుడు నాకు తీసుకొచ్చాడు. అందులో ఒక 2 మాత్రం చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఎక్కువ చెప్పను, 2 మాత్రం, లేక 1, 2 మాత్రమే చెప్తాను, అంతకంటే చెప్పను. మొట్టమొదటిగా ఈ అగ్ని మనకంట సహాయం చేసేటట్లుగా ఉంటుందట. ఈ అగ్ని అంట మనకు సహాయం చేస్తుందట. మీకు చూపిస్తాను. దేవుని యొక్క కాపుదల మనకెంత ఎలాగో ఉంటుందో, అంటే అగ్ని మనకి ఏం చేయగలుగుతుందంటే మనకు కాపుదల కాయగలుగుతుందంట. రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము. రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇప్పుడు ఎలీషాకు సమస్య వచ్చింది. ఆ సిరియా దేశపు రాజు ఎలీషాను తీసుకుపోవడానికి తన సైన్యాన్ని పంపించాడు. ఎలీషా యొక్క శిష్యుడు చూశాడు, ఉదయం లేవగానే ఆ పట్టణము చుట్టూ కూడా సైన్యం మోహరించింది. బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా ఆ పనివాడు ఎలీషా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా, మనల్ని తీసుకుపోవడానికి సిరియా రాజు తన సైన్యాన్ని పంపించాడు. ఇప్పుడు మనం ఆ రాజు మన సైన్యంతో మనం తీసుకుని వెళ్ళిపోతాడు, మనం తప్పించుకోలేము. సైన్యం పట్టణం చుట్టూ ముట్టడి వేసేసింది, ఇది పరిస్థితి, ఇలాగుంది అని చెప్పగానే ఎలీషాకి అర్థమైంది, ప్రభువా, ఒక మనిషిగా సిరియా రాజుకున్న సైన్యమే అంత బలమైన సైన్యమైతే నేను నమ్ముకున్న దేవుడివి నువ్వెంత బలమైన వాడివి, దయచేసి వీడి కండ్లను తెరువు. ముందు నా చుట్టూ నువ్వెంత కాపుదల ఉందో, నా చుట్టూ నీ భద్రత ఎంత ఉందో, నా చుట్టూ నీ సైన్యం ఎంత ఉందో వీడు చూడాలా.
వీడు చూడాలి అంటే వీడి కండ్లను తెరువు అని ఎప్పుడైతే ఎలీషా ఆ పనివాడు కోసం ప్రార్థన చేశాడో దేవుడు ఆ పనివాడి యొక్క కండ్లను తెరిచాడట. ఇప్పుడు దేవుడు ఆ పనివాడి యొక్క కండ్లను తెరవగానే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఇవన్నీ అగ్ని ఆయన చుట్టూ ఉందట. మనం ప్రార్థన చేస్తాం కదా, రాత్రులు పడుకున్నప్పుడు కానీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏమైనా ప్రార్థన చేస్తాం? ఏం ప్రార్థన చేస్తారు? ఏం చేస్తారండి? మీరు ప్రార్థన చేస్తారా లేదా? చేస్తారు కదా. మీరు ఏం ప్రార్థన చేస్తారు? ఒకవేళ రాత్రి పడుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం ప్రార్థన చేస్తారు? రాత్రులు పడుకుంటున్న ప్రభువా మా ఇంటి చుట్టూ నా చుట్టూ మీ దేవదూతల కాపుదల ఉంచండి, నీ అగ్ని ప్రాకారాలు మా ఇంటి చుట్టూ ఉంచండి తండ్రి అంటాం. ఎందుకు అగ్ని ప్రాకారం ఉండాలట? మన ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారాలు ఎందుకట? ఎవరు రాకుంటానా? మనుషులు రాకుండా మనం తలుపులు వేసుకుంటాం కదండి, ప్రహారీ ఉంటుంది, మన మనుషులు ఎవరు రారు. కానీ ఎన్నున్నా కానీ కొడతాడట. ఆడెవడాడు? సాతాను. అర్థమైందా? అందుకని అంటాడు, సాతాను నీ ఇంట్లోకి రాకుండా, నీ దగ్గరికి రాకుండా, నీ చుట్టూ రాకుండా ఉండాలంటే దేవుని యొక్క అగ్ని జ్వాలలు నీ చుట్టూ ఉండాలన్నమాట. అర్థమైందా? అందుకనే ఆదాముని అవ్వని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపివేసినప్పుడు ఏదైనా తోట చుట్టూ కూడా దేవుడు ఖడ్గజ్వాలలను పెట్టాడట. అవునా? ఈ ఖడ్గజ్వాలలు ఏం చేస్తున్నాయంట? అటు ఇటు తిరుగుతున్నాయంట. ఈ ఖడ్గజ్వాలలు ఏం చేస్తున్నాయంటే ఇక ఆదాము అవ్వ ఎప్పుడు ఏదైనా తోటలోనికి రాకుండా ఆ తోటకి కాపుదలగా పెట్టాడట. ఈ ఖడ్గజ్వాలలు ఉండడం వల్ల మానవుడు ఎప్పుడు కూడా ఏదైనా తోటలోకి వెళ్ళేది. ఇంకా ఒకవేళ అవి లేకపోయి ఉంటే వెళ్ళిపోయాను, నిజంగా వెళ్ళిపోయాను. అలాగే దేవుడు మన చుట్టూ తన కాపుదల ఉంచలేదనుకోండి, సాతానుడు మన లోనికి ప్రవేశిస్తాడు. అందుకే కదా యోబు గురించి సాతానుతో దేవుడు ఏం చెప్పాడంటే, అలా చెప్పినప్పుడు సాతాను ఒక మాట అడిగింది, యోబు చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, ముందు ఆ కంచిని తీసేయి, ఆ కాపుదల తీసేయి, నేను అప్పుడు వెళ్తాను. ఆ కాపుదల ఉన్నంత వరకు నేను యోబులోనికి వెళ్ళలేను. ఆ కంచిని తీసేస్తే ఆ కంచిని దాటి వెళ్తాను. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నాకు కూడా దేవుని యొక్క భద్రత, కాపుదల మనకెంతో అవసరం అండి, మనకెంతో అవసరం. అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, దేవుడు ఈ అగ్నిగా మనకెందుకు ఇంతగా ఉన్నాడు అంటే, ఈ అగ్ని మనల్ని కాపాడగలుగుతుంది. అగ్ని కాపాడగలుగుతుందండి. ఎందుకో తెలుసా? ఈరోజు మనం చెప్పినట్లుగా ఈ ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఇవన్నీ తిరుగుతున్నాయి అన్నమాట. దేవుడు ఎలీషా చుట్టూ ఎంత సైన్యాన్ని పెట్టాడో దేవుడు, అలాగే దేవుడు సైన్యాన్ని పెట్టడం వల్ల ఎలీషాను తాకలేకపోయింది సిరియా సైన్యం అన్నమాట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా వెలుగు ద్వారా నీకేం కలుగుతుందో తెలుసా? నీకు కాపుదల దొరుకుతుంది, నీకు భద్రత దొరుకుతుంది. అందుకనే దేవుని బిడ్డల దగ్గరికి సాతాను అంత త్వరగా రాలేడు, వారిని ముట్టలేడు. సాతాను దేవుని బిడ్డల దగ్గరికి కానీ వచ్చాడు అంటే వాడు కాలిపోతాడనమాట. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని వాడిని దహించగలుగుతుంది, మనం కాదు దహించేది. మనతో ఉన్న అగ్ని ఆ వ్యక్తిని, ఆ సాతానుడు మన దగ్గర రాకుండా చేయగలుగుతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ అగ్నిని నీ కాపుదల కోసం ఉపయోగించుకోగలుగుతున్నావా? ప్రతిరోజు నువ్వు దేవుడి యొక్క కాపుదలను కోరాలి. ఆయన అంటాడు, ప్రభువా నువ్వు నా చుట్టూ నీ కాపుదల పెట్టడమే కాదు, నీ అగ్ని ప్రాకారం ఉంచడమే కాదు, రెండవదిగా నా ఆత్మకు, నా తలంపులకు కూడా నీ కాపుదల నాకు ఎంతో అవసరం. నీ కాపుదల నాకు అనుగ్రహించు అని అడగల ప్రతిరోజు. సరే మీకు చూపిస్తాను ఆ మాటను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండి. 4:7
అప్పుడు సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూసారా, దేవుడట మన చుట్టూ తన అగ్ని ప్రాకారాలు ఉంచడమే కాదు, మన చుట్టూ మన ఇంటి చుట్టూ కూడా. రెండవదిగా నీ హృదయానికి నీ తలంపులకి కూడా దేవుడు కాపుదల ఉంచుతాడట. ఆ దేవుడు నీకు ఎంతవరకు ఉపయోగపడతాడు అంటే నీ తలంపులను నీ హృదయాన్ని కూడా కాపుదల కాస్తాడు. ఎందుకంటే దుష్టుడైన సాతానుడు నీ ఆలోచనలను పాడు చేసేవాడు, నీ తలంపులను పాడు చేసేవాడు, నీ హృదయాన్ని పాడు చేసేవాడు. అందుకనే ఆ తలంపులకి నీ హృదయాన్ని కూడా కాపుదల పెడుతున్నాడు ఆయన. అందుకని సాతానుడు నీ ఆలోచనలను కూడా రాలేడు. అక్కడ కూడా దేవుని అగ్ని ప్రాకారాలు ఉంటాయన్నమాట. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఎలాగైతే ఉన్నాయో, ఆ సిరియా రాజు సైన్యం ఎప్పుడైతే వచ్చి ఎలీషాను తీసుకెళ్ళలేకపోయిందో, సాతాను యొక్క దూతలు కానీ సాతానుడు కానీ నీ ఆలోచనలను కూడా రాకూడదు. దేవుడు ఆ ఆలోచనలు కూడా వాడికి అవకాశం ఇవ్వడు. దేవుడు నీ ఆలోచనలు కాపుదల పెడతాడు. 2, నీ హృదయానికి కాపుదల పెడతాడు. అసలు సాతానుడు నీ హృదయంలోనికి ప్రవేశించడానికి ఏ అవకాశం లేకుండా దేవుడు చేయగలిగిన వాడు అగ్ని ప్రాకారాలు ఉంచుతున్నాడు. 3వదిగా నీ చుట్టూ దేవునికి కాపుదల ఉంటుంది. ఆ దేవదూతలు నీ చుట్టూ ఉండడం వల్ల సాతానుడు ప్రవేశించలేడు. ఎందుకో తెలుసా, మోషేకి ఆ పొద నడుము నుంచి ఒక అగ్ని జ్వాలల మధ్య ఒక దేవదూత అతనితో మాట్లాడడం చూశాడు. దేవుని యొక్క దూతలు ఎలాగుంటాయట, దేవుని యొక్క దూతలట ఎప్పుడు వెలుగుతో నింపబడి ఉంటాయట. దేవుడు ఎలాగైతే వెలుగై ఉన్నాడో దేవుని దగ్గర ఉన్న దూతలు కూడా అదే వెలుగుని కలిగి ఉంటారు. మీకు ఒక మాట చెప్పనా, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో మనోహ భార్యకు దేవదూత కనిపించింది. దేవదూత కనిపించి, అమ్మ నీ కడుపున ఒక బిడ్డ పుడతాడు, వాడు పుట్టిననాటి నుంచే నాజీరు చేయబడతాడు, వాడి పేరు ఇలాగుంటుంది, వాడికి ఇలాంటి పేరు పెట్టండి, వీడి ఈడు అని చెప్పి సంసోను గురించి, పుట్టబోయే బిడ్డ గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళింది, భర్తతో చెప్పారు. భర్తతో చెప్పిన తర్వాత వారు మరలా దేవుని దేవదూత కనబడాలి అని ప్రార్థన చేశారు. దేవుని దేవదూత కనపడినప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఇంకా మనం బతకం చచ్చిపోతాము అన్నారు. ఎందుకంటే దేవదూతలు చూసిన వారెవరూ కూడా బ్రతకరట. అంటే ఆ వెలుగును చూస్తే వీళ్ళు కాలిపోతారన్నమాట. అందుకనే దేవుని యొక్క దూతలను చూడడం అనేది అది అందరూ చేయలేరు, చూస్తే బ్రతకలేరు, అది ప్రమాదం అన్నమాట. అందుకనే మీరు చాలామందిని చూడండి, దేవుని యొక్క దూతను చూడగానే వారు సాష్టాంగ నమస్కారం చేసేవారు, కింద పడిపోయేవారు. దేవుని యొక్క దూత ఆ అగ్ని మధ్యను మోషేకు ప్రత్యక్షమైందనమాట. ఆ దూత అగ్ని జ్వాలల మధ్య ప్రత్యక్షమైంది, కానీ జ్వాలలు ఆ దూతను కాల్చలేదు. అంటే ఒక దేవుని బిడ్డ ఎలాగ ఉంటాడో తెలుసా, ఈ అగ్ని జ్వాలల మధ్య నివాసం చేయగలిగిన వాడు, అంటే దేవుని యొక్క అగ్ని మధ్య ఉండేవాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని మధ్య ఉంటావో నీ చుట్టూ ఏ చెత్త కూడా నీ దగ్గరికి రాలేదు. అగ్నికున్న లక్షణం ఏంటంటే దేనినైనా అది కాల్చివేయగలిగిన శక్తి. అందుకని అంటాడు దేవుని యొక్క అగ్ని, అంటే అగ్నికున్న లక్షణం ఏంటంటే పరీక్షించగలిగిన శక్తి అట. అగ్ని ప్రతిదానిని పరీక్షించగలుగుతుంది. అది నిలబడుతుందా కాలిపోతుందా? మనందరికీ తెలుసు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, నేరప్రియైన శిల్పకారుని వలె నేను పునాదిని వేశాను, కానీ నా పునాది నిలబడుతుందా కాలిపోతుందని పరీక్ష చేసేది అగ్ని. ఆకాశం అగ్ని దిగి వచ్చినప్పుడు కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనవన్నీ కాలిపోతున్నాయి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు మాత్రమే అగ్నికి నిలబడగలుగుతున్నాయంట. ఈరోజు మనలో పనికిరాని చెత్తనంతటినీ కూడా ఆ అగ్ని కాల్చివేయగలుగుతుంది. నిజంగా అగ్ని మనలో ఉంటే మనలో పనికిరాని వాటిని కాల్చివేస్తూ ఉంటుంది. అగ్ని మనతో లేదనుకోండి, చెత్త మనలో ఉంటుంది, దేవుని ఆత్మ బయట ఉంటుంది.
అందుకనే ఈరోజు మన జీవితాల్లో పనికిరానివే ఎక్కువ ఉన్నాయి తప్ప పనికొచ్చేవేమీ లేవు. ఎందుకు లేవో తెలుసా? మన అగ్ని అంటే దేవుడు మనలో లేకపోవడం వల్ల. దేవుడు మనతో ఉంటే చెత్తనెప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకోం, పనికిరాని దాన్ని మన హృదయంలో ఉంచుకోం, పనికొచ్చే వాటిని మాత్రమే హృదయంలో ఉంచుకోగలుగుతాం. కాబట్టి మోషేకి దేవుడు ఈ అగ్ని రూపకంగా ఎందుకు కనిపించాడు అంటే, మోషే, నీలో ఆ అగ్ని ఆరిపోయింది, నీలో ఆ మంట లేదు. ఇంతకుముందు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నా కొరకు జీవించాలా, నా కొరకు నువ్వు బ్రతకాలనుకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది ఆ రోషము? అందుకనే మరలా ఆ మోషేని వెలిగించాలి అనుకున్నాడు ఆయన. ఆ చీకటైన దీపాన్ని ఆయన వెలిగించాలి అనుకున్నాడు ఆయన. సరే ఈ మాట చూపిస్తాను. దేవుని వాక్యము చీకటి గల చోట వెలుగుచున్న దీపమైనట్టు మనకు ఉంటుంది అంటున్నాడు ఆయన. మీకు ఆ ఒక్క మాట చూపించి నేను ముగిస్తానండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనమండి. 2:19 క్షమించండి, 1:19. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనమండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. చూసారా, చీకటి అయిపోయిన మోషేను వెలిగించడానికే వచ్చిన అగ్ని. అందుకనే దేవుడు అగ్ని రూపకముగా మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ అగ్ని ఎలాగ ఉపయోగపడుతున్నాడు అంటే, మొట్టమొదటిగా ఈ అగ్ని నీకు భద్రత కలిగించేది, నీకు కాపుదలగా ఉంటుందన్నమాట. దేవుడు మనకు ఎలాంటి వాడు అంటే ఒక కాపుదల కలిగించగలిగిన వాడు. ఈ కాపుదల ఎలాగుంటో తెలుసా? ఆ 2వ రాజులు రాసిన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో ఎలీషా చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఉన్నట్టు నా చుట్టూ కూడా దేవుడు అగ్నితో తన దేవదూతల యొక్క కాపుదల ఉంచి దుష్టుడు మన హృదయానికి కానీ మన తలంపుల్లోని కానీ రాకుండా ఆయన కాపుదల ఉంటున్నాడు. రెండవదిగా మన చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన పరిసర ప్రాంతాల చుట్టూ సాతానుడు మన లోనికి ప్రవేశించకుండా దేవుడు తన అగ్ని జ్వాలలను అంటే దేవుని యొక్క దూతలను ప్రతిరోజు మన కాపుదల పెడుతున్నాడు. అందుకని అంటాడు, దేవుని ప్రజలుగా నువ్వు దేవుని బిడ్డగా జీవించగలిగితే ఎంత ప్రమాదములో నువ్వు ఉన్నా నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే దేవదూతలు నిన్ను ఎత్తు పట్టుకోగలుగుతాయి. ఆయన కాపుదల నిన్నెప్పుడు విడిచిపెట్టదు, ఆయన భద్రత నిన్నెప్పుడు వదలదు. కాబట్టి ఈ మొదటిసారిగా దేవుడు అంటున్నాడు, ఆరిపోయిన జీవము కలిగిన మోషేను వెలిగించడం కొరకే దేవుడు ఒక వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక కాలుతున్న పొదగా ప్రత్యక్షమయ్యాడు. నేను నిన్ను ఇలాగ చేయాలనుకున్నాను, కానీ నువ్వు ఇలాగైపోయావు. మరలా మోషేని వెలిగించాలనుకున్నాడు ఆయన. మోషేతో మాట్లాడాడు దేవుడు. అతడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో దేవుడు చూపించాలనుకున్నాడు. అతని జీవితాన్ని మరలా వెలిగించినప్పుడు మోషేకి అర్థమయ్యింది, అవును కదా, నేను ఎందుకు వచ్చాను, నా పని ఏంటి, నేను చేయవలసిందేంటి, నేనేం చేస్తున్నాను. ఇదా ఒకవేళ నా కుటుంబము, నా పిల్లలు, నా సంసారము, నా ఆస్తి అనుకుంటే, ఇవే నాకు కావాలనుకుంటే ఐగుప్తు దేశంలోనే నాకు దొరికిన కదా, ఐగుప్తులోనే నేను సుఖంగా బ్రతుకుతుంది కదా. అందుకొరకు కాదు కదా నేను ఐగుప్తును వదిలి ఇక్కడికి వచ్చింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు, ప్రభా నన్ను తీసుకొచ్చిన చిత్తం ఏంటి, నీ ఉద్దేశం అని మోషేని అడిగాడా? మోషే అడిగాడా దేవుడిని అంటే లేదు. తన జీవితం ఒక ముండ్ల పొదల్లో పడిన విత్తనం వలె ఐకిక విచారం వల్ల, లోక సంబంధమైన శరీర సంబంధమైన ధనం వల్ల తన ఆత్మీయ జీవితం కృషించిపోయింది. అందుకనే దేవుడు తనలో ఉన్న మస్టుని కాల్చివేసి మరలా మోషేని వెలిగించాలనుకున్నాడు. తనలో ఒక అగ్ని పుట్టించాడు, తనలో ఒక నిప్పును పుట్టించాడు, తనలో ఒక మంటను పుట్టించాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆ మంట మోషేలో కూడా మండడం ప్రారంభించబడింది. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఎలాగ ఉపయోగపడుతున్నాడు, ఈ అగ్ని మనకు ఎలాగ సహాయపడగలుగుతుంది అంటే, ఒకటిగా
దేవుని యొక్క అగ్ని మనకు కాపుదలను ఇవ్వగలుగుతుంది, నీకు భద్రతను కలిగించగలుగుతుంది. కాబట్టి అగ్నిగా ప్రత్యక్షమైన దేవుడు అగ్నిగానే నీ చుట్టూ ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే సాతానుడు చాలా బలమైనవాడు, వీడేమీ లెక్క చేయడు. దేవుని యొక్క అగ్ని ప్రాకారం నీ చుట్టూ ఉంటేనే తప్ప లేకపోతే నిన్ను త్వరగా వాడు జయించగలుగుతాడు. అందుకనే మనం దేవుని యొక్క కాపుదలను మనం కోరుకుంటూ ఈ అగ్నిగా మనం వెలుగులో మనం మండుతున్నామా, మనం బలిపీఠం మీద అగ్ని మండుతుందా, మనం వెలుగై ఉన్నామా, ఈ వెలుగు చీకటి కలిగిన చోటును వెలిగించగలుగుతుందా? కాబట్టి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆ పాదములకు దీపమైన వెలుగుని కలిగి ఉండి ఈ చీకటిలో నడుస్తున్న నీవు నేను కూడా ఇతరులకు వెలిగించడానికి ప్రయత్నించే. ఇప్పటికైనా నీ ద్వారా నీ కుటుంబానికి ఆ వెలుగును చూపించు. ఆ వెలుగులోనికి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉండు. నువ్వారిపోకు. నీలోనే జీవం లేకపోతే నువ్వెవరిని వెలిగిస్తావు? ఆ వెలుగు నీలో ఉంటే ఇతరులను వెలిగించగలుగుతావు. ఆ రీతిగా నీకు నాకు ఆ ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణంగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రభు, విత్తబడిన వాక్యాన్ని నాలో మాలో నీరికడ ఫలం చేయండి. ఆనాడు మోషేను మిద్యాను అరణ్యములో ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆ పొదనడుమ అగ్ని జ్వాలల్లో నుంచి మీరు ప్రత్యక్షమయ్యి అతనితో మీరు మాట్లాడిన దేవుడు. ప్రభువా, ఆ పొద అనగా సంఘాన్ని చూపించావు. సంఘములో అగ్ని ఎలాగ మండుతూ ఉండాలో జ్ఞాపకం చేసినారు. రెండవదిగా ఆ అగ్ని అనేది ఏ రీతిగా మోషేకు కనపరిచిందో, ఎందుకంటే మోషే యొక్క జీవము ఆరిపోయింది ఐకిక విచారము చేత. దేవా, తన కుటుంబము, తన పిల్లలు, తన ఆస్తిని అనే వాటిలో పడి ఐగుప్తు నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చాడనేది మర్చిపోయాడు. అతల్లో ఉన్న రోషము, అతల్లో ఉన్న పౌరుషము, నీ కొరకు బ్రతకాలనే ఆలోచన అంతా కోల్పోయి ప్రభా లోకములో పడిపోయాడు. అందుకని మోషేను మరలాను దర్శించాలని ఇష్టపడి మోషేను మిద్యాను అరణ్యములో ఒక అగ్నిగా ప్రత్యక్షమయ్యారు. ప్రభువా, ఈ అగ్ని ఎలాంటిదో మాకు జ్ఞాపకం చేశారు. దేవా, నువ్వు ఎలాంటి వెలుగై ఉన్నావో జ్ఞాపకం చేశారు. ఈ వెలుగు ద్వారా మాకు ఎన్ని లాభాలు ఉన్నాయో జ్ఞాపకం చేశారు. ప్రభువా, అగ్నిని ఏ రీతిగా ఉపయోగించుకుంటే ఆ రీతిగా ఉపయోగపడుతుంది అంటున్నారు. నిజమే తండ్రి, ఈరోజు నీ అగ్ని అయిన దేవుడు నువ్వు. మా చుట్టూ నీ కాపుదల అనేది ఏ రీతిగా ఉంటుందో, మాకు భద్రత ఏ రీతిగా ఇస్తావో ఎలీషాను చూపించినారు. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అతని చుట్టూ ఏ రీతిగా తిరుగుతున్నాయో ఆ రీతిగా ప్రభువా, మా హృదయము చుట్టూ, లేక మా తలంపుల చుట్టూ, మా చుట్టూ, మా పరిసరాల చుట్టూ దుష్టుడు మాలోనికి రాకుండా ఉండడం కొరకే ప్రభువా, మీ అగ్ని ప్రాకారములు, మీ దేవదూతల యొక్క కాపుదల మా చుట్టూ ఉంచండి. ఎందుకంటే మానవులు ఎన్నో అద్దుబాట్లు, బలహీనతలు కలిగిన వారు. దుష్టుడు మాకంటే బలవంతుడు. ఏదో ఒక రీతిగా మాలోనికి వచ్చి మా జీవితాన్ని నాశనము చేయాలనుకునేవాడు, మమ్మల్ని కలవరపరచాలనుకునేవాడు, కృంగదీయాలనుకునేవాడు, శోధించాలనుకునేవాడు. అలాంటి వాడికి మేము చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే ప్రభువా, మీ కాపుదల, మీ భద్రత మాకెంతో అవసరమై ఉన్నది తండ్రి. ఆనాడు ఏదేను తోట చుట్టూ మీరు ఖడ్గజ్వాలను పెట్టినట్టే మా చుట్టూ కూడా దుష్టుడు ప్రవేశించుకున్నట్లుగా మీ ఖడ్గజ్వాలను ఉంచండి తండ్రి. సహాయాన్ని దయచేయండి. మిగిలిన మా శేష జీవితాన్ని నీ కొరకు నమ్మకంగా జీవించేవారుగా సిద్ధపరచండి. దేవా, సమయంలో వాతావరణాన్ని అనుకూలపరిచారు. నీ బిడ్డలు నీ సన్నిధికి రావడానికి సహాయం చేసినందుకు వందనములు. ప్రభువా, కనికరించండి. విత్తబడిన వాక్యాన్ని నాలోను మాలోను నీరికడ ఫలింపు చేసి నీ కొరకు జీవించుట్లో సిద్ధపరచండి. ఎవరి అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారో వారి అవసరతలను, వారి అక్కర్లను తీర్చండి. దేవ, సంపూర్ణంగా వారి కుటుంబాల్లో మీ సమృద్ధిని అనుగ్రహించండి. ఈ సమయంలో తండ్రి, మరి సోదరి అరుణా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వైజాగ్ వెళ్ళి క్షేమంగా రాగలుగుట్లో సహాయం చేశారు. ప్రభువా, తన ఉద్యోగం పర్మనెంట్ విషయాల్లో సహాయాన్ని దయచేయండి. ప్రభుత్వానికి దేవా మీరే మంచి మనసును అనుగ్రహించి వారి ఉద్యోగం పర్మనెంట్ కాగలుగుట్లో కృప అనుగ్రహించండి. అలాగే తండ్రి, సమయంలో సోదరి ప్రిస్కిలా సిస్టర్ వారి కుటుంబాన్ని
అరుణా సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, లేయా సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, అలాగే లిడియా సిస్టర్ వారి కుటుంబాన్ని, అలాగే మరి ఈశ్వరి సిస్టర్ వారి కుటుంబాన్ని, అలాగే రూత్ సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, మిరియాముని కనికరించండి. నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నేను సేవించేవారుగా సిద్ధపరచండి. విధును రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ఈ సమయంలో ప్రభా బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసుడు సువర్ణరావు గారిని, సొలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, ఇలా బలహీనులైన వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇలాగూ ప్రభా ఇంతవరకు మరి మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు. తిరిగి నీ ప్రజలు వారి గృహాలకు వెళ్ళని ఉంటున్నారు. క్షేమకరం ప్రయాణం దయచేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టకును, మన శక్తిగల రక్షకుడిని అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమీన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.